బరువు తగ్గడంలో భాగంగా ఇంతకుముందు కార్యక్రమంలో కరక్కాయలు, పసుపు, మిరియాలు వీటిని పౌడర్గా తయారు చేసుకొని కలబంద గుజ్జుతో ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో రెండవ ఫార్ములాగా మరొక కొత్త ఫార్ములాని ఎలా తయారు చేసుకొని వాడుకొని ఆ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు మనం ప్రయత్నం చేయవచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. పదార్థాలు రెండు మీకు తెలిసినటువంటివే, చాలా చౌక ధరకు దొరుకుతాయి. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా, సమర్థవంతంగా, త్వరగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి పదార్థాలు ఏమిటి, వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందామా? మరి రండి. ఈ పదార్థాలు రెండు. మొట్టమొదటిది బార్లీ గింజలు. బాగా నిదానం చూడండి. మనకందరికీ తెలిసినటువంటివి కదా. బార్లీ గింజలను తెచ్చుకొని వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు బార్లీ గింజల చూర్ణం ఒక పాత్రలో తీసుకోవాలి. 50 గ్రాములు బార్లీ గింజల చూర్ణాన్ని ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. అలాగే రెండవ పదార్థంగా ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణం. మనకు సంవత్సరం అంతా కూడా ఉసిరిపెచ్చులు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్లలో దొరుకుతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో అయితే మనకు ఉసిరికాయలు అలాగే కూడా దొరుకుతాయి. వీలైతే మరి ఆ ఉసిరికాయలను అలాగా ఎండించుకొని ఈ విధంగా పెచ్చులాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అలా వీలు కానటువంటి వాళ్ళు మరి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కానీ, పచారీ కొట్టలో కానీ ఇలాంటి పెచ్చులు దొరుకుతాయి. పెచ్చుల నుంచి తయారు చేసినటువంటి చూర్ణం కూడా దొరుకుతుంది. దీన్నే ఆమ్ల చూర్ణం అంటారనమాట. ఆమ్ల చూర్ణం అంటే ఉసిరికాయల యొక్క పెచ్చుల యొక్క చూర్ణం అని చెప్పేసి అర్థం. ఇది కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మీకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. కాబట్టి 50 గ్రాములు బార్లీ గింజల చూర్ణము, అంటే బార్లీ గింజలను వేయించి చేసినటువంటి చూర్ణము, అదేవిధంగా 50 గ్రాములు ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం, ఆమ్ల చూర్ణం. ఈ రెండు పదార్థాలను కలపడం వల్ల 100 గ్రాముల ఔషధం రెడీ అవుతుందన్నమాట. ఈ 100 గ్రాముల ఔషధం మనకి కేవలము 20 రోజులకే సరిపోతుందన్నమాట. సో 20 రోజులు అయిన తర్వాత మరలా మనం ఔషధాన్ని తయారు చేసుకొని ఈ విధంగా మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఎంత తాజాగా మనం ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటామో అంత త్వరగా, సమర్థవంతంగా ఆ యొక్క ఔషధం గుణాలు మన దేహంలో ప్రవేశించి సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, కేవలము ఒక 15 నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి బరువును తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. కేవలము బార్లీ గింజల చూర్ణము, అదేవిధంగా ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణం. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారానికి ముందు ఒక అరగంట ముందు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే 1/2 టీ స్పూను పూటకి వాడుకోవాలి. పూటకి 1/2 టీ స్పూన్ అంటే రోజుకి 1 టీ స్పూన్ ఔషధం అవసరం అవుతుందన్నమాట. అంటే 5 గ్రాములు. సో రోజుకి 5 గ్రాముల ఔషధం అంటే మనం 100 గ్రాముల ఔషధం తయారు చేసుకున్నాం కదా, ఒక 20 రోజులకు సరిపోతుంది. ఈ విధంగా 2.5 గ్రాము లేదా 1/2 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని ఈ విధంగా తీసుకొని ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలన్నమాట. ఔషధం దేనికి తయారు చేసుకుంటున్నాం చెప్పండి? వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా బార్లీ గింజల చూర్ణము, అదేవిధంగా ఉసిరిపెచ్చుల చూర్ణము సమానంగా కలుపుకొని ఔషధాన్ని తయారు చేసుకొని మనం నిల్వ ఉంచుకొని మనం పూటకి ఒక 2.5 గ్రాము, అంటే ఉదయం పూట ఒక 1/2 టీ స్పూను, అదేవిధంగా రాత్రి ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలని తెలుసుకున్నాం కదా. ఒక్క పూటకి ఈ విధంగా ఔషధాన్ని తేనెలో కలిపేసి తయారు చేసుకోవాలి. చూడండి, బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ సంబంధించి వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి ఆహార ఔషధం రెడీ అయిపోయిందనమాట. బ్రహ్మాండమైనటువంటి ఔషధం. ఈ ఔషధం తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వు కరిగించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ బార్లీ గింజల్లో బీటా గ్లూకాన్ అనేటువంటి ఒక పీచు పదార్థం ఉంది. ఈ బీటా గ్లూకాన్ అనేటువంటి పీచు పదార్థం గుణం ఏంటంటే దేహంలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో ఎల్డిఎల్ అనేటువంటి శరీరానికి హాని కలుగజేసేటువంటి, హానికారకంగా పరిణమించేటువంటి కొలెస్ట్రాల్ పెరిగేటువంటి తత్వం ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క బీటా గ్లూకాన్ అనేటువంటి రసాయన పదార్థం బార్లీలో ఉంది కాబట్టి ఇలాంటి బార్లీని మనం వాడుకోవడం వల్ల ఎల్డిఎల్ అనేటువంటి శరీరానికి హాని కలుగజేసేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ అనేటువంటి శరీరానికి మేలు కలుగజేసేటువంటి, శరీరానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచేందుకు ఇది ఉపయోగపడమే కాకుండా శరీరంలో ఫ్యాట్ కణాల్లో ఫ్యాట్ సంచితమైనటువంటి కొవ్వును కూడా కరిగించేందుకు బార్లీ గింజల్లో ఉన్నటువంటి ఇతర అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అట్లే ఉసిరి గురించి మనం ఆలోచించినట్లయితే ఉసిరిలో క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థము, ఎలాజిక్ యాసిడ్,
కెఫిక్ యాసిడ్, క్యాంఫరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ యొక్క రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే, ఈ యొక్క పదార్థము శరీరంలో కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి భాగాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే కాకుండా మైటోకాండ్రియాని శక్తివంతంగా చేయడం వల్ల మనకి మరింత శక్తిగా ఉంటుందన్నమాట. మీరు చాలామందిని గమనించుంటారు, వెయిట్ విపరీతంగా ఉంటారు. వెయిట్ పెరిగే కొద్దీ విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనతకు లోనేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో మనం ఎంతోమందిని గమనిస్తుంటాం. మరి అంతంత లావు ఉన్నప్పటికీ వాళ్ళు శక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళకు మైటోకాండ్రియాలు సరిగా ఉత్పత్తి కాకపోవడము, అదేవిధంగా ఉన్నటువంటి మైటోకాండ్రియాలు కూడా సమర్థవంతంగా పనిచేయకపోవడం చేతనే మరి వాళ్ళకు అంత నీరసంగా ఉంటుందన్నమాట. మరి ఈ ఉసిరిలో ఉన్నటువంటి ఈ క్లోరోజెనిక్ యాసిడ్ యొక్క ప్రభావం చేత మైటోకాండ్రియాలు ఉత్తేజితం కావడం చేత మంచి శక్తి కూడా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాంటి వ్యక్తులకు కూడా. అట్లే నేను మిరిస్టిసిన్, అదేవిధంగా ఎలాజిక్ యాసిడ్, క్యాంఫరాలు, కెఫిక్ యాసిడ్ ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి. ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే శరీరంలో కొవ్వు ఎక్కువగా సంచితమవుతుందో ఆ కొవ్వులో ఉన్నటువంటి ముఖ్యంగా కొవ్వు కణాల్లో ఈ యొక్క అడిపోకైనన్స్ అంటే రసాయన పదార్థాలు కొవ్వు కణాల నుంచి సర్వసాధారణంగా ఉత్పత్తి అవుతుంటాయి. ఇక్కడ ఈ అడిపోకైనన్ రసాయన పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. సర్వసాధారణంగా మనం గమనిస్తుంటాం, వెయిట్ పెరిగే కొద్దీ ఆకలి ఎక్కువ అవుతుంటుంది. ఆకలి ఎక్కువయ్యే కొద్దీ ఆహారం తీసుకుంటుంటారు ఎక్కువగా. ఆహారం ఎక్కువగా తీసుకునే కొద్దీ మరింత వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ఉసిరిలో ఈ క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన ప్రభావం చేత మరి ఎడిపోకైనన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఎప్పుడైతే అడిపోకైనన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఫ్యాట్ కణాల నుంచి, కొవ్వు కణాల నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో అప్పుడు ఆకలి తగ్గిపోతుంది. ఆహారం మనం తక్కువగా తీసుకుంటాము. క్రమంగా శరీరంలో సంచలన కొవ్వు కూడా కరగడం మొదలవుతుంది. ఇలా అనేక రకాలుగా మనకు ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించడమే కాకుండా భవిష్యత్తులో వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు తగ్గించేందుకు కూడా ఈ యొక్క బార్లీ గింజలు, ఉసిరి ఉపయోగపడతాయి. వీటికి తోడు తేనె కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరిస్తుంది. చూసారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని శాస్త్రీయ పద్ధతిలో మరి ఈ యొక్క వాడుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు ఎలా ఉపయోగపడుతుందో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా.